నమస్కారం, నా పేరు తేజస్విని. బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. యనమదుర్రు డ్రైన్ పై నిర్మించిన బ్రిడ్జిలకు అప్రోచ్ రోడ్లు వేయాలి. 40 కోట్లతో నిర్మించిన నిరుపయోగంగా ఉన్నాయి. సమస్యపై అసెంబ్లీలో మాట్లాడిన ఎమ్మెల్యే అంజిబాబు. కార్తీక పౌర్ణమి సందర్భంగా భీమవరం పట్టణం శ్రీరాంపురంలోని శ్రీ జగన్మాత కనకదుర్గ అమ్మవారి ఆలయంలో వైభవంగా కార్తీక అనంత దీపోత్సవం. భీమవరం హౌసింగ్ బోర్డ్ కాలనీ పద్మావతి వెంకటేశ్వర స్వామి మందిరం వద్ద కార్తీక అన్న సమారాధన. భీమవరం నియోజకవర్గంలో నిర్వహిస్తున్న టీడీపీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని వేగవంతం చేయాలి. టీడీపీ రాష్ట్ర పొలిట్ బ్యూరో సభ్యురాలు సీతారామలక్ష్మి. భీమవరం పట్టణంలో 2014 సంవత్సరంలో సుమారు 40 కోట్లతో యనమదుర్రు డ్రైన్ పై 3 బ్రిడ్జిలను నిర్మించడం జరిగిందని, ఇప్పటికే ఆ బ్రిడ్జిలకు అప్రోచ్ రోడ్లు వేయలేదని భీమవరం ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు అసెంబ్లీ సమావేశంలో ప్రస్తావించారు. అప్రోచ్ రోడ్లు వేయకుండా గత ప్రభుత్వం నిర్లక్ష్యంగా వదిలేసిందని, యుద్ధ ప్రాతిపదికన ఆ 3 బ్రిడ్జిలకు అప్రోచ్ రోడ్లు వేయించి నిర్మాణం పూర్తి చేయాలని ఆయన కోరారు. నిర్మాణం పూర్తయితే భీమవరంలో పూర్తిగా ట్రాఫిక్ ను నియంత్రించవచ్చని, భీమవరం ఎంతో అభివృద్ధి చెందుతుందని అన్నారు. భీమవరం ఎమ్మెల్యే గారు రామాంజనేయులు గారు. అధ్యక్ష నమస్కారం. పశ్చిమ గోదావరి జిల్లాలో అత్యంత వేగవంతంగా అభివృద్ధి చెందుతున్న పట్టణం భీమవరం. భీమవరం పట్టణంలో 2014లో భీమవరం మధ్య నుంచి వెళ్లిన యనమదుర్రు డ్రైన్ పైన 3 బ్రిడ్జిలు నిర్మించడం జరిగింది. ఆ 3 బ్రిడ్జిలకి అప్రోచెస్ లేవండి. 40 కోట్లు ఖర్చు పెట్టి బ్రిడ్జిలు కట్టి మన టైంలో వేయలేకపోయాం. తర్వాత వచ్చిన ప్రభుత్వం కూడా అప్రోచెస్ వేయలేదు. ఇప్పుడు ఆ 3 బ్రిడ్జిలు నిరుపయోగంగా ఉన్నాయి. వెంటనే దాని మీద ఆర్ఎన్బి మంత్రి గారు చర్య తీసుకుని టెండర్ పిలిపించి యుద్ధ ప్రాతిపదికన ఆ బ్రిడ్జిలు పూర్తి చేసినట్లయితే అక్కడ విపరీతమైన ట్రాఫిక్ ఉంది అధ్యక్ష. అక్కడ ఆక్వారంగం అభివృద్ధి చెందటం, విద్యారంగం అభివృద్ధి చెందటం కారణంగా విపరీతమైన ట్రాఫిక్ పెరిగిపోయి భీమవరం పట్టణం ట్రాఫిక్ సమస్యతో సతమతం అవుతుంది. ఈ ట్రాఫిక్ సమస్య కొంతవరకు పరిష్కారం కావాలంటే ఈ 3 బ్రిడ్జిలకి అప్రోచెస్ నిర్మించాలి. దీని మీద యుద్ధ ప్రాతిపదికన టెండర్ పిలిపించి ఆ 3 బ్రిడ్జిలకి అప్రోచ్ పిలిపించి ఆ టెండర్ పూర్తి చేసినట్లయితే ట్రాఫిక్ సమస్య కొంతవరకు పరిష్కారం అవుతుంది. దీని మీద వెంటనే మంత్రివర్యులు చర్య తీసుకోవాలని చెప్పి కోరుతున్నాను. కార్తీక పౌర్ణమి సందర్భంగా భీమవరం పట్టణం శ్రీరాంపురంలో వేంచేసి ఉన్న శ్రీచక్ర సహిత జగన్మాత కనకదుర్గ అమ్మవారి ఆలయంలో శుక్రవారం కార్తీక అనంత దీపోత్సవం వైభవంగా నిర్వహించారు. పెయింటర్స్ అండ్ ఆర్టిస్ట్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఆలయ ప్రధానదాతలు దండు వెంకట సత్య రామకృష్ణరాజు దంపతులచే ఆలయ అర్చకులు బ్రహ్మజ్యోతుల సుబ్రహ్మణ్యం ప్రసాద్లు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా నామవర్ణార్చన, కుంకుమ పూజలు జరిగాయి. అనంతరం ఆలయ ప్రాంగణంలో కార్తీక అనంత దీపోత్సవం నిర్వహించారు. ఆలయ కమిటీ అధ్యక్షులు పితాని సత్యనారాయణ, ఆలయ అర్చకులు బ్రహ్మజ్యోతుల సుబ్రహ్మణ్యం ప్రసాద్లు మాట్లాడుతూ దండు వెంకట సత్య రామకృష్ణరాజు ప్రధాన దాతృత్వంతో కార్తీక అనంత దీపోత్సవం నిర్వహించినట్లు చెప్పారు. ఈ సందర్భంగా అమ్మవారికి సువర్ణ త్రిశూలం నిమిత్తం చింతపల్లి కళ్యాణ వెంకటేష్, సిరి దంపతులు 4 గ్రాముల బంగారం, మారెళ్ల వెంకటరమణమూర్తి 4 గ్రాముల బంగారం అందజేసినట్టు వారు తెలియజేశారు. అనంతరం భక్తులు దీపాలు వెలిగించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. మంతెన సోమ కనకదుర్గ ప్రసాదరాజు, ఆలయ కార్యదర్శి పొన్న రంగారావు, ఉపాధ్యక్షులు జోసెల మల్లికార్జునరావు, కోశాధికారి పనమట దుర్గారావు, సహాయ కార్యదర్శి గడికోట వీరాస్వామి తదితరులు ఏర్పాట్లను పర్యవేక్షించారు. ఈ కార్యక్రమంలో ఈమని శ్రీరామచంద్ర, సౌమ్యాజీ ఘనాపాటి, పేరిచెల్ల లక్ష్మణవర్మ, దండు వెంకట సత్యనారాయణరాజు కుటుంబ సభ్యులతో పాటు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. అందరూ కూడా లోపలికి రావాలి.
देवता अनुग्रहण अक्षसिद्धिरस्तु శ్రీచక్ర సహిత శ్రీ గణమాత కనకదుర్గమ్మవారి యొక్క దేవాలయంలో ఈ రోజున కార్తీక పూర్ణిమ మహాపర్వదినాన్ని పురస్కరించుకుని ప్రతి సంవత్సరం కూడా ఈ దేవాలయంలో ఆనంద దీపోత్సవ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది. అందులో భాగంగానే ఈ సంవత్సరం కూడా మరి కార్తీక మాసంలో దీపానికి చాలా విశిష్టత ఉంది కాబట్టి ఆ పద్ధతిని బట్టి ఈ రోజున మరి కార్తీక పూర్ణిమ రోజున ఈ సంవత్సరం ఆలయ ప్రధాన దండు వెంకట సత్య రామకృష్ణరాజు గారు దంపతుల చేత ఈ సంవత్సరం ఇక్కడ అమ్మవారి యొక్క సన్నిధిలో శ్రీచక్రార్చన అలాగే స్ఫటికేశ్వర స్వామి వారికి అభిషేక కార్యక్రమం ప్రదోష కాలంలో అనంత దీపోత్సవ కార్యక్రమాన్ని జరిపించడం జరిగింది కాబట్టి అలాగే ఇంత మహాద్భుతమైన ఈ కార్యక్రమాన్ని జరిపించిన మా ఆలయ ప్రధాన దాతలు దండు వెంకట సత్య రామకృష్ణరాజు గారికి వారి కుటుంబ సభ్యులకి అందరికీ కూడా మా మంత్రి సోమకాల ప్రసాద్ రాజు గారు అలాగే ఆలయ కమిటీ తరఫున మా తరఫున భక్తుల తరఫున అందరి తరఫున వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఆ పరమేశ్వరి అనుగ్రహం వారికి మన కుటుంబానికి అనుగ్రహించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఇవ్వాలే ఈ కార్తీక పౌర్ణమి మహాపర్వదినాన్ని పురస్కరించుకుని మరి బ్రహ్మశ్రీ వేదమూర్తులైన మారెళ్ళ వెంకటరమణ గారు అమ్మవారి దగ్గర సేవ చేస్తూ ఉంటారు. వారు రమణమూర్తి గారు అందరికీ సుపరిచితులే. ఆయన కూడా ఒక 4 గ్రామాల బంగారాన్ని వారు అందజేశారు. విశేషం ఏంటంటే వాళ్ళ బంగారం ఎంతో స్థాయిలో ఉందో సుమారుగా 60,000 రూపాయలు కాసివ్వాలి. అలా ఉన్నా సరే వాళ్ళ అమ్మవారికి మరి వారి శక్తిని బట్టి బంగారం తీసుకొచ్చి ఇస్తున్నారంటే కేవలం ఇదంతా కూడా అమ్మవారికి అనుగ్రహంతోనే జరుగుతుంది. కాబట్టి మరి ప్రతి ఒక్కరూ కూడా ఈ కార్యక్రమానికి సహకరించి అతి తొందరగా ఈ సంకల్పం పూర్తయ్యేలాగా అందరూ కూడా భక్తులందరూ కూడా సహకరించాలని మనం చేస్తున్నాం. సర్వేజన 15 సంవత్సరాలుగా శ్రీరామపురంలో వేంచేసి ఉన్నటువంటి శ్రీచక్ర సహిత జగన్మాత కనకదుర్గ అమ్మవారి సాక్షాత్ ఇంద్రకీలాద్రి విజయవాడ దుర్గమ్మ తల్లి స్వరూపిణి మన భీమవరంలో శ్రీరామపురంలో కొలువై ఉన్న ఆ దుర్గామాత జగన్మాత కనకదుర్గ అమ్మవారి సన్నిధిలో ఈరోజు పౌర్ణమి విశేషం ఏంటంటే శుక్రవారం అవడంతో ఉదయం నుంచి కూడా భక్తుల యొక్క తాకిడి చాలా విశేషంగా అమ్మవారి యొక్క రాహుకాలార్చన
జగన్మాత కనకదుర్గ అమ్మవారి అనంత దీపోత్సవ కార్యక్రమంలో ఈరోజు శ్రీ దొండ వెంకట కృష్ణరాజు గారు వారి కీర్తిశేషులు వారి సతీమణి సూర్యావతి గారి దంపతుల కుమారులైనటువంటి శ్రీ సత్య వెంకట రామకృష్ణరాజు గారి చేత ఈ కార్యక్రమం అఖండ గొప్పగా జరిపించినందుకు గాను ఆయన ఆ కమిటీ తరఫున అర్చకుల తరఫున అందరికీ మా అభినందనలు తెలియజేసుకుంటున్నాం. వైవిధ్యభరితమైన డిజైన్లతో సంప్రదాయం ఆధునికత కలబోసిన ఆకృతి స్వయంవర్ షోరూంలను భీమవరంలో ప్రారంభించడం శుభపరిణామని ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు అన్నారు. భీమవరం జేపీ రోడ్లో నూతన ఆకృతి స్వయంవర్ షోరూంలను ఎమ్మెల్యే అంజిబాబు ప్రారంభించి మాట్లాడారు. తెలుగు సంస్కృతిని ప్రేమించే వినియోగదారుల అభిరుచులకు అద్దం పట్టే వెరైటీలు ఇక్కడ లభ్యమవుతాయని, మారుతున్న అభిరుచులకు అనుగుణంగా వినూత్న వస్త్ర శ్రేణులు అందుబాటులో ఉంచాలని అన్నారు. నిర్వాహకులు గుండు గిరి, గుండు కిషోర్లు మాట్లాడుతూ పూజలు, పండుగలు, వివాహాది శుభకార్యాలకు అవసరమైన అన్ని రకాల పట్టు, ఫ్యాన్సీ చీరలు, పురుషులకు, చిన్నారులకు సరికొత్త మోడల్స్ లో అన్ని రకాల అధునాతన బ్రాండెడ్ దుస్తులు తమ వద్ద అందుబాటులో ఉన్నాయని, కుర్తా, పైజామా, పెళ్లి కుమారుడి దుస్తులు, ఇండో వెస్టర్న్ సూట్స్, బ్లాజర్స్ వంటి వెరైటీలు లభిస్తాయని అన్నారు. ఈ కార్యక్రమంలో గుండు కిరణ్, బబిలిశెట్టి రామకృష్ణ, కార్మూరి సత్యనారాయణమూర్తి తదితరులు పాల్గొన్నారు. భీమవరం పట్టణంలో జోల్పాలెం రోడ్లో నూతనంగా ఆకృతి అలాగే స్వయంవరం అనేటటువంటి ఈ యొక్క బట్టల షాపులు రెండు కూడా ఓపెనింగ్ చేయడం జరిగింది. కిషోరు ఈ టౌన్లో ఉన్నటువంటి వస్త్ర వ్యాపారాన్ని చాలా కొత్త మోడల్స్, కొత్త కంపెనీలని ఈ పట్టణానికి తీసుకొచ్చి ఈ పట్టణ ప్రజలకి ఎంతో అందుబాటులోకి కొత్త డిజైన్లను తీసుకురావడం జరుగుతూ ఉంది. ఎక్కడో హైదరాబాదు, చెన్నై, మెడ్రాస్, బెంగళూరులో ఉన్నటువంటి కంపెనీలన్నీ కూడా ఈ రోజున భీమవరంలో రావడానికి కారణం ముఖ్యంగా మా కిషోరు. ఈ రోజున ఈ ఆకృతి ద్వారా మహిళలకు సంబంధించినటువంటి ఆ యొక్క అక్కడ డ్రెస్ మెటీరియల్ అంతా కూడా ఇక్కడ అందుబాటులో ఉంది. అలాగే వెడ్డింగ్కి సంబంధించి మగవారికి సంబంధించి మగపిల్లలందరికీ కూడా ఇక్కడ స్వయంవరం ద్వారా ఆ యొక్క సూట్లు కానీ లేకపోతే ఆ యొక్క చూడిదార్లు కానీ శర్వాణీలు కానీ అన్నీ కూడా పెళ్లికి సంబంధించినటువంటి అన్ని వేరు కూడా ఇక్కడ దొరకటం చాలా సంతోషం. అలాగే అన్ని రంగాల్లో కూడా భీమవరం పట్టణం అభివృద్ధి చెందడానికి ప్రతి ఒక్కరు కూడా ప్రజలు పూర్తిగా సహకారం చేయాలి. ఎప్పుడైతే ప్రజలు సహకారం చేస్తారో కొత్త వ్యాపార సంస్థలు మన భీమవరం పట్టణానికి రావడానికి అవకాశం ఉంటుంది. కనుక ఖచ్చితంగా ప్రజలందరూ కూడా వ్యాపారాలని, భీమవరంలో ఉండేటువంటి ప్రతి వ్యాపారాన్ని కూడా సపోర్ట్ చేయాలని చెప్పి నేను తెలియజేసుకుంటా ఉన్నాను. తద్వారా ఈ భీమవరం పట్టణం కూడా బాగా అభివృద్ధి చెందుతుంది. భీమవరం పట్టణం అభివృద్ధి చెందితే మనం కూడా అభివృద్ధి చెందుతాం. మన యువత కూడా మరి ఉద్యోగ అవకాశాలు కూడా పెరుగుతాయని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ భీమవరం పట్టణంలో జోలపాలెం రోడ్లో గణేష్ క్యాంటీన్కి ఆపోజిట్లో ఆకృతి స్వయంవరం 2 షాపులు ఓపెన్ చేయడం జరిగింది. ఆకృతి అనే షాపు వన్ టౌన్లో కూడా ఉంది. వీరు భీమవరానికి ఫేమస్ రెడీమేడ్ వస్త్రాలు అమ్మటంలో మంచి పేరుగాంచారు. అంతేకాకుండా రీజనబుల్ ప్రైస్కి మద్రాసు, బొంబాయి, కలకత్తాలో ఏ రేట్లు అమ్ముతారో ఆ రేట్లు కంటే తక్కువ రేట్లకి అందరికీ అందుబాటులో ఉండే విధంగా అన్ని రేంజ్ల్లో కూడా వీరు వ్యాపారం చేస్తున్నారు. అలాగే స్వయంవరం పెట్టి వెడ్డింగ్ కలెక్షన్, వివాహాది శుభకార్యాలకి వెడ్డింగ్ కలెక్షన్ కూడా పెట్టడం జరిగింది. మన భీమవరం పట్టణం వ్యాపార రంగంలో ఎంతో అభివృద్ధి చెందుతుంది. ఆక్వా రంగంలోనూ విద్యారంగంలోనూ అభివృద్ధి చెందుతున్న కారణంగా ఇటువంటి వ్యాపారం కూడా బాగా అభివృద్ధి చెందుతుంది. వీరికి మంచి అభివృద్ధి సాధించాలని, వీరి వ్యాపారం సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ రోజున జోలపాలెం రోడ్లో మరి అత్యంత సుందరంగా స్వయంవరం అని, అలాగే ఆకృతి అనే 2 షోరూంలు మా గుండు కిషోరు, కిరణ్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కలిపి ఈరోజు
మన గౌరవనీయులు పులపర్తి అజ్జిబాబు గారు మన ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా ఓపెన్ చేయడం జరిగింది. మరి మన భీమవరంలో బిజినెస్లన్నీ కూడా జోలపాన్ రోడ్లో చాలా ఫ్లరిష్గా జరుగుతున్నాయి. అందుకని ఆల్రెడీ ఆకృతి షోరూమ్ 1 టౌన్లో 6 ఏళ్ల నుంచి ఉంది, చాలా సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది. దీనికి ద్వితీయ బ్రాంచ్గా, సెకండ్ బ్రాంచ్గా మన ఈ జోలపాన్ రోడ్లో వీళ్ళు పెట్టడం జరిగింది. అలాగే స్వయంవరం కూడా పక్కనే పెట్టడం జరిగింది. మరి ఇక్కడ అన్ని రకాలు కూడా రీజనబుల్ ప్రైస్కి ఇక్కడ దొరుకుతాయని చెప్పి మిత్రులందరూ చెప్తున్నారు. కాబట్టి మరి మన భీమవరం ప్రజలందరూ కూడా ఈ షోరూమ్కి ఇచ్చేసి ఈ ఐటమ్స్ అన్ని తిలకించి వీళ్ళకి సహకరించి వీళ్ళ వ్యాపారాభివృద్ధికి తోడ్పడాల్సిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. భీమవరం ప్రజలకు కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు. ఈరోజు జోలపాలెం రోడ్లో ఆకృతి మరియు స్వయంవర షోరూమ్స్ మన ప్రీతం ఎమ్మెల్యే గారు అంజిబాబు గారి చేతుల మీద ప్రారంభించుకున్నాం. ఈ సందర్భంగా మేము మా దగ్గర ఆకృతి అనేది భీమవరంలో లేడీస్ ఫేవరెట్ షాపింగ్గా గత 6 సంవత్సరాలుగా మేము దిగ్విజయంగా పూర్తి చేసుకుని ఈరోజు జోలపాలెం రోడ్లోని ఒక 2 షోరూమ్స్ ఓపెన్ చేయటం జరిగింది. వాళ్ళు ఇక్కడ లేడీస్కి కావాల్సిన అన్ని రెడీమేడ్ వస్త్రాలు, వెస్ట్రన్ వేర్, పార్టీ వేర్, బ్రైడల్ కలెక్షన్ అన్ని రకాలు మా దగ్గర మంచి కంఫర్టబుల్ ప్రైసెస్లో దొరుకుతాయి. సో అందరూ తప్పకుండా విచ్చేసి మా షోరూమ్ మమ్మల్ని కార్తీక మాసం సందర్భంగా భీమవరం హౌసింగ్ బోర్డ్ కాలనీ శ్రీ పద్మావతి సమేత వెంకటేశ్వర స్వామి మందిరం వద్ద కార్తీక వన సమారాధన కార్యక్రమాన్ని నిర్వహించారు. అల్లం నాగ రమేష్, ధనలక్ష్మి, సత్యవాణి దంపతులచే ఆలయ అధ్యక్షులు కంతేటి వెంకటరాజు కమిటీ సభ్యుల పర్యవేక్షణలో కార్తీక వన సమారాధన నిర్వహించారు. ముందుగా 108 మంది మహిళలచే సామూహికంగా ఉద్యానవనంలో విష్ణు సహస్రనామ పారాయణ, గోవిందనామములు, హనుమాన్ చాలీసా పారాయణ నిర్వహించారు. అనంతరం కార్తీక దామోదర పూజ నిర్వహించి కార్తీక సమారాధన ప్రారంభించారు. సుమారు 3000 మంది భక్తులు ప్రసాదాన్ని స్వీకరించారు. ఈ కార్యక్రమంలో జనసేన జిల్లా కార్యదర్శి చెనమల చంద్రశేఖర్, ఎంసీ మాజీ చైర్మన్ ఏఎస్ రాజు, కార్మూరి పెరుమాళ్లు గుప్తా, కుక్కల బాల, సరిపిడకల రామారావు, జానపాటి మధుసూదనరావు, బండి రమేష్ కుమార్, శ్రీనివాసాచార్యులు, మారిశెట్టి రాంప్రసాద్, భాస్కర్ రావు, కడలి వెంకటేశ్వరరావు, అల్లూరి బంగారాజు, సయ్యపరాజు సూర్యనారాయణరాజు, చెరుకువాడ రంగసాయి, పావిరాల సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. సరే మనోదీష్ట సకల కార్యాలు నారీకేర సహిత కదలీ బల సహిత మధుర బల సహిత యథాశక్తి ఆమ్ల బల సహిత నివేదనం సమర్పయామి. అసింత మధుర భక్షపానీయం సమర్పయామి. అమృతమస్తు అమృతమస్తర్మసి అన్నము నాభియో మాతదా సైదేవమావాహన్నం బ్రహ్మానోజర సంపదంతి అన్నమ. ఓం ప్రాణాయ స్వాహ, పానాయ స్వాహ, జ్ఞానాయ స్వాహ, ఉదానాయ స్వాహ, సమానాయ స్వదే బ్రహ్మణే స్వాహ. కేర సహిత కదలీ బల సహిత మధుర బల సహిత యథాశక్తి పంచభక్ష పరమాన్న సహిత గోవింద ఓం నమో భగవతే వాసుదేవాయ. శ్రీ పద్మావతి సమేత వెంకటేశ్వర మందిరం హౌసింగ్ బోర్డు లో మరి కార్తీక మాస ఉత్సవాల్లో భాగంగా ఈ రోజు అన్న సమారాధన అనేటువంటి కార్తీక వన సమారాధన అనే కార్యక్రమాన్ని కూడా ప్రతి సంవత్సరం కూడా ఈ దేవాలయంలో ఇదే ప్రదేశంలో జరుపుకోవడం జరుగుతుంది. ఈ కార్యక్రమాన్ని అంతటినీ కూడా భక్తులందరికీ అన్నప్రసాదాన్ని వితరణ చేయడానికి మన అల్లం రమేష్ గారి దంపతులు ప్రతి సంవత్సరం రావడం జరుగుతుంది.
వారికి వారి కుటుంబ సభ్యులకి అందరికి కూడా స్వామివారి ఆశీస్సులు పూర్తిగా ఉండాలని చెప్పి తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో కుల మతాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ స్వామివారి భక్తులు, హిందువులు, బంధువులు అనే విధంగా ఈ కార్యక్రమంలో పాలు పంచుకున్నట్టు ప్రతి ఒక్కరికి కూడా అన్నప్రసాదం వితరణ జరుగుతుంది. చక్కగా అందరూ పాలు పంచుకుని స్వామివారిని దర్శనం చేసుకుని స్వామివారి ఆశీస్సులు తీసుకోవాలని చెప్పి తెలియజేస్తాం. మన భీమవరం అవసంబోడి కాలనీలో ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ప్రాంగణంలో మరి ఈరోజు వన సమారాధన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. దాంట్లో మరి ప్రతి దానికి కూడా ముందుండి నడిపించేటటువంటి రమేష్ గారు, దాతృత్వం వహిస్తున్నటువంటి అల్లం రమేష్ గారు ఈ యొక్క పూజా కార్యక్రమానికి అన్న వితరణకి ఆయన ముందుకు వచ్చారు. మరి ఆలయ కమిటీ చైర్మన్ వెంకటరాజు గారు, పెద్దలు కరిబెగల రామారావు గారు, మిగిలిన పెద్దలందరూ కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని ఎంతో అంగరంగ వైభవంగా సాంప్రదాయంగా కులం మతాలకి అతీతంగా ఇక్కడ మనం ఎప్పుడు చూస్తూ ఉంటాం. వెంకటేశ్వర స్వామి అనగానే పెద్ద తిరుపతి గుర్తొస్తూ ఉంటుంది, చిన్న తిరుపతి గుర్తొస్తూ ఉంటుంది. దాని తర్వాత మన భీమవరం అనగానే హౌసింగ్ బోర్డే ఒక చిన్న తిరుపతి, ఒక పెద్ద తిరుపతి అని చెప్పి ఒక భావన కలిగించేలాగా వీళ్ళందరూ కూడా ఈ యొక్క ఆలయాన్ని డెవలప్ చేస్తూ అంతా సాంప్రదాయంగా హిందూ ధర్మాన్ని పాటిస్తూ హిందూ యొక్క ధర్మాన్ని మరి రాబో తరాలకు తీసుకెళ్లే విధంగా వీరందరూ కూడా చాలా చక్కటి వాతావరణంలో ఇవన్నీ కూడా చేస్తా ఉన్నారు. వీరందరూ కూడా అభినందనలు తెలుపుతూ హౌసింగ్ బోర్డ్ కాలనీలో వేయించేసినటువంటి శ్రీ వెంకటేశ్వర పద్మావతి వారి సమేత దేవాలయంలో అల్లం రమేష్ గారి ఆధ్వర్యంలో స్వామివారికి కార్తీక వన మహోత్సవ సందర్భంగా స్వామివారి దేవాలయంలో అందరికీ కూడా వన సమారాధన జరిపించడం చాలా ఆనందించదగ్గ విషయం. ప్రతి సంవత్సరం లాగా ఈ సంవత్సరంలో కార్తీక దామోదర పూజ అల్లం రమేష్ గారి దంపతులతో సుమారు 3000 మందికి సరిపడా ఏర్పాట్లు చేస్తున్నాము. ప్రతి ఒక్కరికి కాదనకుండా ప్రతి ఒక్కరికి అందేలాగా ఏర్పాట్లు చేస్తాం. కాబట్టి భక్తులందరూ వచ్చి స్వామివారి ఆశీర్వాదం తీసుకోవాలని కోరుచున్నాం. భీమవరం పట్నం హౌసింగ్ బోర్డు కాలనీ శ్రీ పద్మావతి సమేత వెంకటేశ్వర స్వామి వారి యొక్క సన్నిధానంలో కార్తీక వన సమారాధన కార్యక్రమాన్ని శ్రీవారి భక్తులందరి చేత కూడా విశేషంగా ఆలయ సాంప్రదాయంతో భక్తులందరికీ కూడా సంపూర్ణ ఆయుర ఆరోగ్యాలు కలగాలని, ఇతర భావితరాలకి మన ధర్మాన్ని తెలియజేసే విధంగా ఆలయ అధ్యక్షులు కంతేటి వెంకటరాజు గారు, కమిటీ సభ్యులు అన్ని కూడా అంగరంగ వైభవంగా జరిపిస్తూ ఉన్నారు. ఈనాటి కార్యక్రమానికి మొత్తం కూడా దాతృత్వం వహించినటువంటి అల్లం వెంకటనాగ రమేష్, శ్రీమతి సత్యవాణి దంపతులు వారు ప్రతి సంవత్సరం కూడా వారే స్వామివారికి యొక్క కార్యక్రమానికి సేవా కైంకర్యం చేస్తున్నారు. ఈ యొక్క విశేషమైనటువంటి కార్యక్రమం అంతా కూడా వైభవంగా జరుగుతూ ఉన్నది. వచ్చినటువంటి ముఖ్య అతిథులు అందరికీ కూడా స్వామివారి యొక్క ఆశీస్సులు అందజేస్తున్నాం. శ్రీవారి భక్తులకి అందరికీ కూడా కార్తీక వన సమారాధన ప్రసాదాన్ని, కార్తీక దామోదరుడు యొక్క అనుగ్రహాన్ని, ఆశీస్సుల్ని అందజేస్తున్నాం. ఓం నమో వెంకటేశాయ. కనిపించండి వాళ్ళు అయిన తర్వాత మీరు రండి. అందరూ వచ్చి మరి ఇబ్బంది పడుతూ భోజనం చేస్తాం. మరి ఎంగిల్ చేయకూడదు. ఇక్కడ ఆకడం ఎంగిల్ చేయ భీమవరం నియోజకవర్గంలో నిర్వహిస్తున్న తెలుగుదేశం పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని వేగవంతం చేయాలని టీడీపీ రాష్ట్ర పొలిట్ బ్యూరో సభ్యురాలు భీమవరం నియోజకవర్గ ఇన్ఛార్జ్ తోట సీతారామలక్ష్మి తెలియజేశారు. భీమవరం పట్టణం 22, 25, 27 వార్డుల్లో నిర్వహించిన పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో పాల్గొన్న సీతారామలక్ష్మి మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ సభ్యత్వం తీసుకున్న వారికి ప్రమాద బీమా, విద్య, వైద్య, ఆర్థిక సహాయాన్ని టీడీపీ కార్యకర్తల సంక్షేమ సహాయ నిధి నుండి ఆర్థిక సహాయాన్ని అందించనున్నామని తెలియజేశారు. టీడీపీ పట్టణ అధ్యక్ష కార్యదర్శులు ఇందుకూరి సుబ్రహ్మణ్యరాజు, గూడూరు సుబ్బారావులు మాట్లాడుతూ పట్టణంలోని 39వ వార్డుల్లో టీడీపీ సభ్యత్వ నమోదు పునరుద్ధరణ నిర్వహిస్తున్న కార్యక్రమానికి ప్రజల నుండి విశేష స్పందన వస్తుందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, మాజీ కౌన్సిలర్లు విజురోతు రాఘవులు, గొంతెన రమణ శ్రీనివాస్, గన్నిరెడ్డి త్రినాథ్, మైలాబత్తుల ఐజాక్ బాబు, టీడీపీ నాయకులు కోండ్రు శ్రీనివాస్, జంపన ధనరాజ్, లంకి చిన్ని, జిన్నాల రాంబాబు, మాంతి గణపతి, గునుపూటి తిరుపాల్, నేదునూరి గంగాధర్ తిలక్, నల్లం గంగాధర్, వార్డు అధ్యక్ష కార్యదర్శులు పాల్గొన్నారు.
ఈరోజున మనం రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ మన జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు గారు ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి ఈ సభ్యత్వ నమోదు కార్యక్రమం జరుగుతుంది. దాదాపు గత నెల 26వ తారీఖు బ్రహ్మాండంగా, ఎందుకంటే ఇక్కడ కార్యకర్తలని అందరికీ కూడా ఉపయోగపడే విధంగా ఈ సభ్యత్వ నమోదు కార్యక్రమం ఉంది. ప్రతి ఒక్కళ్ళు కూడా 100 రూపాయలకి వాటి కార్డు నమోదు చేసుకున్నట్లయితే దాదాపు ఇన్సూరెన్స్ వాళ్ళకి 5 లక్షలు రావడం, అలాగే ఇతర ఖర్చుల కింద ఒక 10,000 ఇవ్వడం కూడా ఏదైనా అనుకోని కార్యక్రమం జరిగినప్పుడు ఇవ్వడం కూడా ఈ తెలుగుదేశం పార్టీ ప్రతి ఒక్కరికి కూడా ఉపయోగపడే విధంగా ఈ కార్యక్రమం ఉంటుంది. దాదాపు ఈ రోజున 25వ వార్డులో మన భీమవరం నియోజకవర్గంలో 25వ వార్డులో అందరూ కూడా చాలా చక్కగా ఇందులో మమ్మేపోయి ఈ కార్యక్రమం చాలా అమలైంది. ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు కూడా ఉపయోగించుకోవాలని తెలుగుదేశం పార్టీ ప్రజల కోసం పెట్టిన పార్టీ. అదేవిధంగా ఈ రోజున ఈ కార్డు ప్రతి ఒక్కళ్ళు కూడా వాళ్ళ ఆధార్, వాళ్ళ ఐడెంటిటీని ఆధారంగా చేసుకునే పార్టీ వాళ్ళకి లైఫ్లో ఏ ఒక్కరికి కూడా ఏ పని వచ్చినా సరే 5 లక్షలు ఈ కార్డు ద్వారా ప్రతి ఒక్కరికి కూడా అందే విధంగా ఈ కార్యక్రమం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా ఇది ఉపయోగించుకోవాలని ఇక్కడ కోరుతున్నాను. మీరందరూ చూస్తారు, ఇది కేవలం ఏదో తెలుగుదేశం పార్టీ ఏదో సంక్షేమ కార్యక్రమాలు పథకాలు ఇస్తుందని కాదు. చంద్రబాబు నాయుడు గారి పాలన మీద ఆకర్షితులయ్యి ఆయన పాలన బాగుంటుంది, ఆయన పాలనలో మనందరికీ రక్షణ ఉంటుంది అనే భావంతో ఈ 25 వార్డులో ఉన్న చాలా మంది స్వచ్ఛందంగా వచ్చి పెద్ద పెద్ద వయోవృద్ధులు కూడా వచ్చి సభ్యత్వం తీసుకోవడం చాలా ఇంట్రెస్ట్ చూపెడుతున్నారు. భీమవరం పట్టణం స్థానిక 25వ వార్డులో ఎంతో ఉత్సాహంగా ప్రజలు టీడీపీ సభ్యత్వం అంటే మాకు అసలు ఈ వార్డే ఎప్పుడూ తెలుగుదేశానికి వెన్నెముక. అలాంటిది ప్రతి ఒక్కరూ ఎంతో ఉత్సాహంగా మాకు సభ్యత్వం కావాలని తండాలకు వచ్చి దీనికి అందరూ తెలుగుదేశం ప్రముఖులందరూ ఇక్కడ ఉండి ఈ సభ్యత్వాన్ని ఎంతో దిగ్విజయంగా నడిపిస్తున్నారు. మన తెలుగుదేశం పార్టీ భీమవరం నియోజకవర్గం ఇన్ఛార్జి తోట సీతారామలక్ష్మి గారికి సభ్యత కార్యక్రమానికి మమ్మల్ని బాగా ఎంకరేజ్ చేశారు. ఎందుచేతనంటే ఇంతవరకు సభ్యత్వం తీసుకుంటే ఏమి కాకుండా నా స్లిప్ తీసుకెళ్ళి పక్కన పడేసుకొని మీ సభ్యుల కింద ఉన్నామని అనుకున్నారు. అలా కాకుండా ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఏవైనా సరే మన దగ్గర సభ్యత్వం తీసుకొని మన తెలుగుదేశం పార్టీ మన కూటమిలో ఉన్న వాళ్ళందరికీ కూడా ఏ రకమైనటువంటి ఇబ్బంది జరగకూడదని చెప్పేసి ప్రమాద శాస్త్రం ఏదైనా జరిగితే 5 లక్షల రూపాయలు, మామూలుగా చిన్నది ఏదైనా అనుకుంటే 10 లక్షల రూపాయలు మట్టి ఖర్చులు ఇవన్నీ ఇవ్వాలి. సామాన్యమైనటువంటి 10,000 సామాన్యంగా ఉన్నటువంటి కార్యకర్తలు ఎవరు కూడా కష్టపడి పనిచేసిన వాళ్ళు ఎవరు ఇబ్బంది పడకూడదని చెప్పేసి ఇవాళ మన కూటమి సభ్యులు మొత్తం చంద్రబాబు నాయుడు గారు తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు పిల్లలను బాల్యం నుండి గ్రంథాలయాలకు అలవాటు చేయాలని, గ్రంథాలయాల ద్వారా జ్ఞాన సంపద పెంపొందుతుందని భీమవరం మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ ఎంవి ప్రసాద్ అన్నారు. చదువరుల సంఘం గ్రంథాలయ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న 57వ గ్రంథాలయ వారోత్సవాల్లో భాగంగా భీమవరం సిఎస్ఎన్ డిగ్రీ కళాశాలలో క్యాన్సర్ వ్యాధిపై, రోడ్డు ప్రమాదాలపై, గ్రంథాలయ ఆవశ్యకతపై అవగాహన సదస్సు ర్యాలీ నిర్వహించారు. ప్రసాద్ మాట్లాడుతూ ప్రపంచంలోని మేధావులంతా గ్రంథాలయాలను అనుసరించేవారని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ వారోత్సవాలను నిర్వహించడం ద్వారా గ్రంథాలయాలపై అవగాహన కలుగుతుందన్నారు. మెడికల్ ఆఫీసర్ డాక్టర్ ప్రసాద్ మాట్లాడుతూ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని, అంతుపట్టని వ్యాధులు ఎన్నో వస్తున్నాయని ఎప్పటికప్పుడు వైద్యులను సంప్రదించాలని అన్నారు. కళాశాల సెక్రటరీ డాక్టర్ చీడే సత్యనారాయణ, ప్రిన్సిపల్ డాక్టర్ సకుమళ్ల సత్యనారాయణ, కోశాధికారి వడుపు గోపిలు మాట్లాడుతూ నేటి విద్యార్థులు గ్రంథాలయాలను సద్వినియోగం చేసుకుని ఉన్నత విద్యలో రాణించాలని అన్నారు. కన్వీనర్ చెరుకువడ రంగసాయి మాట్లాడుతూ 62 మంది విద్యార్థులకు వాతావరణ కాలుష్యం, ప్లాస్టిక్ నిషేధం, గ్రంథాలయ ఆవశ్యకతపై వ్యాసరచన, వక్తృత్వ పోటీలు నిర్వహించామని, గెలుపొందిన వారికి ముగింపు రోజున బహుమతులను అందజేస్తామని తెలియజేశారు. అనంతరం ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఏఎన్ఎంలు, ఆశా వర్కర్లు, విద్యార్థులు పాల్గొన్నారు. దేశానికి ప్రపంచానికి అభివృద్ధికి ఎంతగా దోహదపడతాయని ప్రజలు చెప్పాల్సిన అవసరం లేదు. ఈ రోజున మనం ఇంత సివిలైజ్డ్గా ఇంత బాగా డెవలప్ అయినటువంటి ప్రపంచంలో నివసిస్తున్నాము అని చెప్పేసి అంటే ఈ గ్రంథాలయాలే కారణం. దాంట్లోనే అంత ఈ వివరణాత్మకంగా నాలెడ్జ్ అంతా కూడా నిక్షిప్తమైంది. మన పూర్వీకులు ఎదుర్కొన్న మనకి చాలా గ్రంథాల దగ్గర నుంచి ఈ ప్రెస్సింగ్ ఈ ముద్రణ వచ్చినప్పటి నుంచి కూడా ఈ గ్రంథాలు ముద్రణ చేయడం,
ఇవన్నీ కూడా జరగడం కూడా ఈరోజు చాలా చాలా ఉన్నాయి. గ్రంథాలయాలు ప్రింటెడ్ బుక్స్ ఉన్నాయి. మనం వరకు కూడా మేము ప్రింటెడ్ బుక్స్ వాడుకుంటూ ఈ నిక్షేపం చేసినందు వల్ల అంత ముందు పెట్టి ఇప్పుడు ఫాస్ట్గా మనం నాలెడ్జ్ మనం సంపాదించుకోగలుగుతున్నాం. ఈ రోజుల్లో అసలు మనకేంటంటే మా టాపిక్ నేను చెప్పదలిసింది ఎక్కువ ఏంటంటే యాక్సిడెంట్. వాట్ ఈస్ మెన్ బై యాక్సిడెంట్? యాక్సిడెంట్ అంటే ఏంటంటే మనం ఏం కావాలనుకుని ప్లాన్ చేయకుండా జరిగే ఒక జరగకూడదు. అంటే నోబడీ వాంట్స్ టు డూ ఆర్ కన్ఫ్యూట్ అండ్ యాక్సిడెంట్. మనం యాక్సిడెంట్ చేయాలని కోరుకోము, మనకి జరగాలని కోరుకోము. బట్ యాక్సిడెంట్ జరిగే అనంతరం మాత్రం మనం ఫేస్ చేయాలి. ఎదురు ప్యాటర్న్ అంటే చనిపోవడం కానీ పర్మనెంట్ డిజబిలిటీ శాశ్వత అంగవైకల్యం అయితే వీటిలో ఏం జరిగినా కానీ యాక్సిడెంట్ చేసిన వారికి యాక్సిడెంట్ చేయబడిన వారికి ఇద్దరికి కూడా జీవితాంతం మనం సఫర్ అవ్వాల్సి ఉంటుంది. మీరంతా లైసెన్స్ తీసుకున్నారా మేడం? ఏది మీకు ఎంత వయసు 16 ఏళ్ళు కనుక నిండితే మీరు లైసెన్స్ ఏం లేని వాహన లైసెన్స్ తీసుకోవచ్చు. ఓకే, తీసుకుని వెహికల్ నడపాల్సిందని చెప్పి మా డిపార్ట్మెంట్ తరఫున మేము కోరుతాము. ఎందుకంటే యాక్సిడెంట్ జరిగినాక యాక్సిడెంట్ జరగడం అంటేనే ఒక జరగకూడదు. యాక్సిడెంట్ జరిగినాక మీ యొక్క ఆధార్ కార్డుతో ఎఫ్ఐఆర్లో ఆ నెంబరు క్రిమినల్ కేసు కింద బుక్ చేయబడుతుంది. ఈరోజు క్రిమినల్ కేసులో ఉన్న వారికి ఎవరికి కూడా గవర్నమెంట్ జాబ్ ఆపర్చునిటీస్ రావు, అలాగే వీసాస్ రావు. చాలా వాటిలో విల్ బి డిస్క్వాలిఫైడ్. సో డోంట్ డూ దట్. యాక్సిడెంట్ జరగదు. యాక్సిడెంట్ జరగకుండా చూడటమే మన ఉద్దేశం. యాక్సిడెంట్ జరిగినాక దాన్ని నివారించే కన్నా యాక్సిడెంట్స్ జరగకుండా నివారించాలి. యాక్సిడెంట్స్ జరిగి ఈ యొక్క క్యాన్సర్ స్క్రీనింగ్ అనేదాన్ని మనకి ఇదివరకు కూడా జరిగింది. 2.0 సర్వే అనేది జరిగినప్పుడు ప్రజలకి 30+ పాపులేషన్ ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా బీపీ షుగర్ గుర్తించడం, దానికి ట్రీట్మెంట్ ఇవ్వడం, ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్లో వారికి డాక్టర్ గారు ట్రీట్మెంట్ ఇవ్వడం జరిగింది. దీని ద్వారా ఎంతమంది ప్రజలకి మరి బీపీ చూసుకోక, షుగర్ చూసుకోక, కిడ్నీ బాధపడటం, డయాలసిస్ వరకు వెళ్ళిపోవడం, అలాగే స్ట్రోక్ రావడం, ఇటువంటివి ఎన్నో ప్రమాదాల నుంచి రక్షించబడడం జరిగింది. ఇప్పుడు మనకి 14 నవంబర్ నుంచి అంటే 2 రోజుల క్రితం నుంచి అక్కడి నుంచి మెడికల్ కాలేజీకి అవసరమైతే కనుక మెడికల్ కాలేజీకి రిఫర్ చేయించడం, అక్కడ టెస్టులు చేయించడం, ట్రీట్మెంట్ పెట్టించడం ద్వారా ప్రజలకి మరి వాటిని ఫైనాన్షియల్గా కానీ హెల్త్ పరంగా కానీ రక్షించడం అనేది జరుగుతుంది. Library weekly celebrations by Sri Vijnana Vedika. It's a wonderful event because the library is the most essential to develop the country, to develop the nation, to develop the civilization. But due to the technological changes, the digital libraries are going on right now. So, my dear students, utilize your mobiles as a digital library. That is the most important thing. ఇవాళ ఫిజికల్గా ఉండే లైబ్రరీస్ తగ్గిపోయినాయి, కానీ డిజిటల్ లైబ్రరీస్ బాగా పెరిగినాయి. దానికి కారణం ఏంటంటే టెక్నాలజికల్ చేంజెస్. దానికోసం డిజిటల్ లైబ్రరీస్ అవసరం కాదు, కానీ మీ దగ్గర మొబైల్ ఫోన్ ఉంటుంది డిజిటల్ లైబ్రరీ. ఇవాళ సిఎస్ఎన్ కాలేజీలో చాలా వెల్ ఎక్విప్డ్ డిజిటల్ లైబ్రరీ ఏర్పాటు చేయడం జరిగింది. దాంట్లో మీకు 1,30,00,000 బుక్స్ అనేది అవైలబుల్గా ఉన్నాయి. కాబట్టి మీరందరూ కూడా మీ క్లాసెస్ లైబ్రరీ ఉపయోగించాలని కోరుకుంటున్నారు. జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు ఈరోజు మన కాలేజీలో దిగ్విజయంగా జరుపుకోవడానికి కారణం ముఖ్యంగా విజ్ఞాన వేదిక కార్యదర్శి అయిన రకసాయి గారు తరపున కార్యక్రమం చాలా మంచి కార్యక్రమం. దీనికి ఆధారంగా ఎన్నో కార్యక్రమాలు తీసుకురావడం జరిగింది. అవన్నీ కూడా మీరు అవగాహన చేసుకుని చక్కగా ఇప్పుడు పెద్దలు వచ్చారు వాళ్ళందరూ చెప్పి అన్నీ కూడా ఇవి మరి 10 మిత్రుల కన్నా ఒక పుస్తకం వేయాలంటారు. నిజంగా 10 మంది స్నేహితులు ఉన్న దానికన్నా ఒక పుస్తకం ఉంటే చదువుకోగలిగితే కనుక మరి విద్యార్థులు పుస్తకం చదువుకోగలిగితే కనుక మంచి పొజిషన్లో మనం ఉంటాం. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.